హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ మామిడికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదండి, పండు మిర్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి అన్నమాట. ఇలాగా నేను ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు 2 మామిడికాయలు తీసుకున్నానండి. రసం కాయలు అన్నమాట అవి. ఇవి పండు మిరపకాయలు శుభ్రంగా కడిగేసి తోడుములు తీయకూడదండి. ముందు కడిగిన తర్వాత ఇలాగ క్లాత్ ఒకటి తీసుకొని తడంతా తుడిచేసి ఆరబెట్టేసుకోవాలి. ముందు ఆరబెట్టేసుకున్న తర్వాత బాగా ఫ్యాన్ కింద పెట్టేయండి. ఒక అరగంట పెట్టేస్తే తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు తోడేలు తీయాలన్నమాట. ముందే తీయకూడదనమాట. ముందే తీస్తే ఏమవుతుందంటే వాటర్ లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోయి పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకే ముందు శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలో తడంతా తుడిచేసి ఆరబెట్టేసి నేను ఇలాగా పెట్టేసాను. ఫ్యాన్ కింద ఒక అరగంట పెట్టేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు ఇలాగా చెక్కు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి సన్నగా ముక్కలు కోసుకోవాలన్నమాట. నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పొట్టు మొత్తం తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదండి, మిక్సీ వేసినప్పుడు నలిగేటట్టుగా కట్ చేసుకోండి. ఇలా లోపల జీడి ఉంటే కనుక టెంకు ఉంటే టెంకు తీసేయండి, లేదంటే జీడి ఉంటే జీడి కూడా తీసేయండి. అది రాకుండా చూసుకోండి, చేదుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని, పండు మిర్చిని. వీటిని పండు మిరపకాయలు ఆరిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇలాగ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత పండు మిర్చిని కూడా తీసుకొని వాటి పైన ఉన్న తోడేలు కూడా తీసేసి ఇప్పుడు శుభ్రంగా ఆరిపోయినాయండి. ఇలాగ తోడేలు మొత్తం ఆరిపోయిన తర్వాత మనం పైన ఉన్న తోడను తీసేసేయాలి. తీసేసిన తర్వాత వీటిని కావాలంటే రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవచ్చండి. లేదంటే మీరు పండు మిర్చిని డైరెక్ట్గా మిక్సీ పట్టిన తర్వాత మామిడికాయని సన్నగా తురుమేద్దాం కదండి, తురుమేసుకొని ఈ పండు మిర్చి పేస్ట్లో కలిపేసుకోవాలన్నమాట. అలాగైతే చాలా బాగుంటుందండి. నేనైతే 2 కలిపి పేస్ట్ పట్టాను. నాకైతే 2 కలపకుండా పండుమిర్చి ఒకటే కలిపేసి మామిడికాయ తురుముకుంటే బాగుండు అనిపించిందండి. మీరు చేసుకుంటారని ఇలా చెప్తున్నాను. పండుమిర్చిని ఇలాగ విరగదీసేసి 2 ముక్కలుగా చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో మామిడి ముక్కలు కూడా వేసి కొంచెం కొంచెంగా 2 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. నేను చెప్పేది ఏంటంటే నేనైతే ఇలా పట్టాను కదండి, నాకు అలా చేసి ఉంటే బాగుండు అనిపించింది. అందుకే మీకు చెప్తున్నాను అనమాట. పండుమిర్చిని పేస్ట్ పట్టేసుకొని మామిడికాయని తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పండుమిర్చి వేరే ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నాం కదా. నేనైతే ఇలాగా ఒక టీ గ్లాస్ అండి గల్లుప్పు తీసుకున్నాను. అది ఒక 50 గ్రాములు ఉంటుందండి. కావాలంటే తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఉప్పు సరిపోతే అప్పుడు కలుపుకోవచ్చు. ముందుగా ఒక 50 గ్రాములు అయితే కలిపాను. ఇలాగా పండుమిర్చి మామిడికాయ ముక్కలు 2 కలిపి ఇలాగ పేస్ట్లా పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా మొత్తం పేస్ట్ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆవపిండి మెంతిపిండి ఉంటుంది కదండి, అదొక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఏం లేదండి, ఇది 2 మామిడికాయలు ఒక హాఫ్ కేజీ పండుమిర్చి కాబట్టి ఒక హాఫ్ టీ టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ పట్టుకొని వేసుకోవటమే. ఇలా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకొని మీరు ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. ముందుగా కళాయి పెట్టేసుకుని అందులోకి నేను ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పచ్చళ్ళకి. అలాగే వెల్లుల్లి రబ్బలు ఒక 10-15 వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చిగా దంచి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ మనం పెట్టుకున్న పేస్ట్ మొత్తం అందులో కలిపేసుకోవాలి. మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిపేసుకొని ఇప్పుడే చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా మామిడికాయ పండుమిర్చి పచ్చడి అండి. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి మీరు ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది ఈ పచ్చడి అనేది. తడి లేకుండా చూసుకోండి. పెట్టేది గాజు సీసా అయినా సరే, ప్లాస్టిక్ కంటైనర్ అయినా సరే తడి లేకుండా చూసుకొని పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.